అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది అదృష్ట సంఖ్యల గురించి. జనరల్లీ ఏందంటే ఈ అదృష్ట సంఖ్యల్ని సాధారణంగా డేట్లు ప్రకారంగా చూసుకొని ఇదిగో ఈ తేదీలో పుట్టాడు కాబట్టి ఈ సంఖ్యని ఆధారంగా చేసుకొని చెప్పేటువంటిది ఒకటి. లేదా ఇక్కడ చార్ట్లో కనిపిస్తుంది చూడండి, వృషభ లగ్నం. వృషభ లగ్నం కాబట్టి ఈ లగ్నాధిపతి శుక్రుడు, 6వ సంఖ్యకి అధిపతి కాబట్టి 6ని తీసుకుందామని. లేదా ఇక్కడ రాశి చూడండి, రాశి కూడా వృషభమే అయింది, దాని ప్రకారంగా తీసుకుందామని. ఇది ఏంటంటే కంప్లీట్లీ రాంగ్ అండి ఇలా చేయడం అనేది. మరి మనం ఎలా వీటిని లక్కీ నెంబర్స్గా మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా చూడాలనేటువంటిది ఈరోజు మనం చెప్తున్నాం. ఉదాహరణకు నేను ఒక వ్యక్తిగత జాతకం తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది వృషభ లగ్నం. ఏ లగ్నమైనా సరే సహజంగా ప్రతి లగ్నానికి శుభగ్రహాలనే ఉంటాయి. కేవలం శుభగ్రహాల సంఖ్యలు మాత్రమే అదృష్టం కాగలవు. ఇప్పుడు ఇక్కడ ఈ చార్ట్ ప్రకారం ఉదాహరణకి వృషభ లగ్నానికి శుభగ్రహాలు ఎవరు ముందు ఇక్కడ రాస్తున్నాను చూడండి. రవి, సూర్యుడు, తర్వాత బుధుడు, శుక్రుడు, శని, రాహు. ఈ వృషభ లగ్న జాతకులకి ఈ 5 గ్రహాలు కూడా శుభగ్రహాలు అవుతాయి. సాధారణంగా సూర్యుడికి సంఖ్య ఏంటి 1, బుధుడికి వచ్చి 5, శుక్రుడికి వచ్చి 6, శనికి వచ్చి 8, రాహువుకి వచ్చి 4. ఇవి ఆ గ్రహాల యొక్క సంఖ్యలు. ఇప్పుడు మనం ఈ లగ్నం ప్రకారం తీసుకుంటే ఇవి శుభగ్రహాలు కాబట్టి వీటి సంఖ్యల్ని తీసుకోవచ్చు అనేది ఒక సాధారణమైన విషయం. అయితే ఇక్కడ వ్యతిరేకంగా ఉన్నాయి ఏంటి అంటే సంఖ్యలు చూడండి. ఇక్కడ ఏ గ్రహాలు తెలియవో వాటి యొక్క సంఖ్యలు వ్యతిరేకం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ గ్రహాలు లేవు. కుజుడు లేడు, కేతువు లేడు, చంద్రుడు లేడు, గురువు లేడు. ఈ సంఖ్యలను మనం సాధారణంగా పాపగ్రహాలు కాబట్టి వీటిని వాడకూడదు అనేది ఒక సూచన అన్నమాట. ఇప్పుడు ఇక్కడ శుభగ్రహాలనే తీసుకోవచ్చా అనేది మనం జన్మజాతకంలో ఉన్న చార్టుని ఆధారంగా చేసుకొని ఆ తర్వాత అవి తీసుకోవచ్చా లేదా అన్నది మనం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, చార్ట్లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ వృషభ లగ్నానికి చూడండి, మొట్టమొదటి చెప్పినటువంటి శుభగ్రహాల్లో ఒకటైన సూర్యుని కనుక చూసుకుంటే సూర్యుడికి గురువు కూడా కలిసి ఉన్నారు. గురువు తక్కువ డిగ్రీలో ఉంటూ గురువు యొక్క వీక్షణ సూర్యుడిపై పెట్టడంతో సూర్యుడి మీద చెడు దృష్టి ఉంది. ఇటు ఎదురుగా చూసుకున్నట్టయితే చంద్రుడు నేరుగా సూర్యుడిని చూస్తున్నాడు 7వ చూపుతో. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7. 7వ దృష్టి ఎప్పుడైతే ఇక్కడ సూర్యుడిపై పడిందో పాపగ్రహ వీక్షణ. అక్కడ మన ఈ లగ్నానికి చంద్రుడు పాపగ్రహం కదా. పాపగ్రహ వీక్షణ ఎప్పుడైతే సూర్యుడిపైన పడిందో ఈ సూర్యుడి యొక్క సంఖ్య ఏదైతే ఉందో దీన్ని మనము తీసుకోకూడదు. ఇక మిగిలింది ఎవరు? బుధుడిని తీసుకోవచ్చా? సేమ్ బుధుడు కూడా ఇక్కడ ఈ చాట్లో ఇదే విధంగా ఇక్కడే ఉంటూ చంద్రుడి యొక్క వీక్షణలో ఉన్నారు ఆయన కూడా. కాబట్టి బుధుడిని కూడా తీసుకోకూడదు. తర్వాత ఎవరున్నారు? శుక్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు సేమ్. చూడండి ఈ చాట్లో వాళ్ళతోనే కలిసి ఉంటే ఎదురుగా మళ్ళీ చంద్రుని చూస్తున్నాడు కాబట్టి శుక్రుడిని కూడా తీసుకోకూడదు. ఈ శని, రాహువులు మిగిలింది. రాహువుని చూడండి, రాహువు ఎక్కడున్నారు అంటే చాట్లో ఇక్కడ ఉన్నారు. రాహువుకి ఎదురు ఎప్పుడు కూడా మనకి కేతువు ఉంటారు. ఇది సాధారణమైన విషయం, ఇబ్బంది ఏం లేదు. కానీ కేతువుతో చూడండి కుజుడు కలిసి ఉన్నారు. కుజుడి యొక్క చూపు మళ్ళీ రాహు మీద ఉంది కదా. 1, 2, 3, 4, 5, 6, 7. ఎప్పుడైతే కుజుడి యొక్క వీక్షణ రాహు మీద ఉందో ఈ యొక్క దృష్టి, అప్పుడు రాహు యొక్క సంఖ్య కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా మనము తీసుకోకూడదు. ఇక మిగిలింది కేవలం శని మాత్రమే. ఇక్కడ శని కనుక చూసుకుంటే మన చాట్లో
సింగిల్గా ఉన్నాడు. పైగా ఈయన వీక్షణలోనే కుజకేతువులు కూడా ఉన్నారు. ఈ శనిని ఎవ్వరు కూడా చూడడంలా, ఎందుకంటే గురువు పక్కనే ఉన్నాడు కాబట్టి చూడలేడు, కుజుడు అయితే ముందులో ఉన్నాడు కాబట్టి కుజుడు కూడా చూడలేడు. ఇంకా కేతువు కూడా వేరే దగ్గర ఉన్నారు. చంద్రుడు ఉన్న చూపు కూడా ఈ గ్రహాల మీద ఉంది, శని మీద లేదు. సో ఇక్కడ శని కంప్లీట్గా శుభగ్రహం అయ్యాడు. కాబట్టి శని యొక్క సంఖ్య అయిన 8ని నిక్షేపంగా వాడుకోవచ్చు. ఓకేనా? ఇలా మనం తీసుకోవాలి. ఇక శనిదే కాకుండా ఇంకేదైనా మన సంఖ్యలు వాడుకోవచ్చా అన్నప్పుడు ఇక్కడ చూడండి, శుభగ్రహమైనటువంటి శని యొక్క చూపులో 1, 2, 3. శనికి 3వ చూపు 10వ చూపు ఉంటాయి కామన్గా. ఇలా ఎప్పుడైతే ఈ శని యొక్క చూపులో కుజకేతువులు ఉన్నారో, అవసరం అనిపిస్తే ఈ యొక్క సంఖ్యలైన కుజుడి యొక్క సంఖ్య అయినా 9, కేతు యొక్క సంఖ్య అయినా 7, వీటిని కూడా వాడుకోవచ్చు. పర్వాలేదు అని చెప్పేదానికి ఇది సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ శని వేటికైతే భావాధిపత్యానికి చెందాడో వాటి యొక్క విషయాలన్నిటి కూడా ఈ సంఖ్యల్ని ప్రధానంగా వాడుకోవచ్చు మనం. శని సహజంగా ఏ లగ్నాలకి, ఇప్పుడు ఈ లగ్నానికి ఈయన ఏ భావాధిపత్యం వచ్చింది? 9th లార్డ్షిప్ వచ్చింది. 9వ భావము. 9వ భావమును శుభకార్యాలు అన్నీ కూడా వస్తాయి. తీర్థయాత్రలు, అలాగే దైవ దర్శనాలు. అలాంటప్పుడు ఈ తేదీల్లో శని చూసేటువంటి సంఖ్య 8. మన క్యాలెండర్లో చూసుకున్నప్పుడు 8, 17, 26 ఈ తేదీల్లో అలాంటి దర్శనాలకు వెళ్ళడం అయితేనేమి, దైవ కార్యాలకు అయితేనేమి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే శని ఇంకా 10వ భావాధిపతి కూడా ఏంటంటే ఉద్యోగానికి కూడా అధిపతి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ సంఖ్యలు ఎక్కడైతే ఉన్నాయి 8, 17, 26 శుభప్రదం అవును అనేది ఇక్కడ ఈ చాటుకు సంబంధించి చెప్పాల్సింది. ఇక్కడ ఇంకొక విషయం చూడండి, ఒకవేళ ఎవరైనా తప్పుగా ఆలోచించి, ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఈ తేదీ 1/12 పుట్టాడు, ఇయర్ ఏదైనా కానీ ఇప్పుడు 1వ తేదీ పుట్టాడు కాబట్టి ఈ లక్కీ నంబర్ అని. ఒకవేళ ఇలా చూసుకున్నప్పుడు కూడా ఈ లగ్నాన్ని సూర్యుడు శుభగ్రహం కాబట్టి లక్కీ అని ఇచ్చామనుకోండి. ఇక్కడ చూడండి చిన్న ఉదాహరణ ఈ చాట్లోనే. ఈ వృషభ లగ్నాన్ని చూడండి, 1, 2, 3, 4వ భావాధిపతి సింహం అధిపతి ఎవరు? సూర్యుడు. 4వ భావానికి అధిపతి. 4వ భావంలో సహజంగా ఏముంటుంది? ఇప్పుడు మన లక్కీ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాహనాన్ని తీసుకున్నాం. ఓకే, వాహనం. ఇక్కడ చూడండి చాట్లో సూర్యుడికి పక్కనే గురువు ఉన్నాడు. వృషభ లగ్నానికి గురువు ఏ భావాధిపతి అవుతున్నాడు? అష్టమాధిపతి. అష్టమంలో మరణం అంత దూరం ఎందుకని? ప్రమాదము. ఓకే, ప్రమాదం. చూడండి, ఎప్పుడైతే ఇక్కడ ఈ గురువు రవి సూర్యుడు కలిసి ఉన్నారో, ఇప్పుడు ఈ సూర్యుడు శుభగ్రహం కదా అని మనం తీసుకున్నప్పుడు ఆ వాహనాలు ఏదైతే ఉంటే ఆ వాహనాన్ని మనం కొనుక్కున్నాం, అది 1వ నంబర్ మంచిది కాబట్టి కొనుక్కున్నప్పుడు చూడండి పక్కన ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఆ వాహనం కొనుక్కోవడం వల్ల ప్రమాదం కూడా కలుగుతుంది అనేటువంటి సూచన. చూసారా? మన నిర్ణయం తప్పైనప్పుడు అప్పుడు ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి మనము లక్కీ నెంబర్లను ఎలా తీసుకోవాలన్నప్పుడు ఇలా వ్యక్తిగత జాతకం తీసుకోవడం, ప్రతి లగ్నానికి కొన్ని శుభగ్రహాలు ఉంటాయి, ఆ శుభగ్రహాలను ఎలా చూసుకోవడం, వాటిలో ఏ గ్రహాలు అయితే పాపగ్రహాల వీక్షణలో లేకుండా అది సింగిల్గా ఉన్నా సరే లేదా కొన్ని శుభగ్రహాలతో కలిసి ఉన్నా సరే వాటి యొక్క సంఖ్యల్ని మనం అనునిత్యం కూడా వాడుకోవచ్చు. ఇదండి, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.